నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి. రైట్, ఒక ట్రోల్ చూస్తూ ఉన్నాం మనం. రైట్, కస్తూరి గారి వ్యాఖ్యలకు సంబంధించి, జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడిన స్లాంగ్కి సంబంధించి, అలానే మంచు లక్ష్మి గారు మాట్లాడే స్లాంగ్కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు కస్తూరి గారు. ఏం చెప్తారు మీరు? అది యాక్చువల్గా ఎన్టీఆర్ గారు మొన్న ఇంగ్లీష్ స్లాంగ్తో ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పనా. యాక్చువల్లీ రీసెంట్గా ఇప్పుడు రామ్ చరణ్ గారు అక్కడ ఇంగ్లీష్ ఇంటర్వ్యూ వెళ్ళాడు కదా, గుడ్ మార్నింగ్ అమెరికా షోకి. ఆ తర్వాత అక్కడ ఆయన మాట్లాడిన తీరు పద్ధతి అంతా తీసిన తర్వాత మొన్న ఎన్టీఆర్ గారి కూడా అక్కడ వెళ్ళినప్పుడు ఆయన ఒక స్లాంగ్లో మాట్లాడారు. ఆ స్లాంగ్ని మంచు లక్ష్మి గారికి పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఐ డోంట్ నో వై దిస్ పీపుల్ ఆర్ ట్రోలింగ్. ఒక నిమిషం, అక్కడ యాక్సెంట్కి సంబంధించి అక్కడ వాళ్ళతో అలా మాట్లాడితేనే వాళ్ళకి అర్థమవుతుంది. అదే ఆయన ట్రై చేశాడు, తప్పేం లేదు. ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళకి ఇక్కడ యాక్సెంట్కి ఎలా అర్థమవుతుందో చెప్తే ఇక్కడ అలాగే మాట్లాడాలి, అలాగే మాట్లాడతారు. అఫ్కోర్స్ మనకు తెలిసిందే, అంటే ఎక్కడ ఎవరికి అర్థమయ్యేలాగా మాట్లాడాడు. ఇక మంచు లక్ష్మి గారి విషయానికి వస్తే, ఇప్పుడు కస్తూరి గారు అనేది కరెక్టే. ఆవిడ విషయానికి వస్తే ఆవిడ యూఎస్లో అర్థమయ్యేలాగా వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఇంగ్లీష్ మాట్లాడవచ్చు, తప్పులేదు. ఇక్కడ వాళ్ళతో కూడా అదే యాక్సెంట్లో మాట్లాడుతుంది, అందుకే ట్రోల్ చేస్తున్నారు. సరే, ఆవిడ ఇంగ్లీష్ ఆవిడది, ఆ భాష గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఎవరి భాష వాళ్ళది. తెలుగును కూడా అదే స్లాంగ్లో మాట్లాడటం ఎందుకు? అవు 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 అని అంత అవసరం ఏముంది? తెలుగులో మాట్లాడవచ్చు కదా. తెలుగు రాదేమో తనకి పాపం. తెలుగు కదా, ఎందుకురా తెలుగు హ్యాపీగా ఇప్పుడు అంత ఎందుకు తన వాయిస్ తనగా డబ్బింగ్లో చెప్పుకుంటుంది. అంటే చిన్నప్పటి నుంచి యూఎస్లోనే చదువుకుంటుంటే అఫ్ కోర్స్ తెలుగు కూడా కొంచెం మర్చిపోతాం కదా. తెలుగు మర్చిపోయినప్పటికి కూడా స్లాంగ్ అనేది, ఇప్పుడు మొన్న గుండెల్లో గోదావరి సినిమా చూసాం, ఏదో ఒక స్లాంగ్ ఆ యాసకు తగ్గచ్చ గోదావరి యాసలో మాట్లాడింది. అంటే యాసని అనుకరించేలాగా నీకు వచ్చినప్పుడు, నీ గొంతు అలవాటు పడినప్పుడు మాట్లాడవచ్చు కదా మామూలుగా. దేన్నైనా అలా ఒక రకంగా మాట్లాడడం ఎందుకు? అందుకే ఇక ట్రోల్ చేస్తున్నారు. ఊరికే ఎందుకు చేయరు? మిగతా వాళ్ళు ఎందుకు చేయట్లా? అండ్ ఇంకొకటి చెప్పను, ఇప్పుడు సరే లండన్లో పెరిగి వచ్చిందో ఏవో చేసింది, వదిలేద్దాం. మన వాళ్ళు చాలామంది డాక్టర్స్, పెద్ద పెద్ద డాక్టర్స్ అందరు అక్కడికి వెళ్ళి చదువుకొని వచ్చేవాళ్ళేగా, వాళ్ళందరూ ఇలాగే మాట్లాడుతున్నారా? వాళ్ళు చదువుకోలేదా మరి? ఇంకా వాళ్ళు ఈమె అక్కడ పెరిగి వచ్చింది, వాళ్ళు అక్కడ డాక్టరేట్లు చేసుకొని వచ్చారు, వాళ్ళు అలాగే మాట్లాడతారు. వాళ్ళు కూడా వావ్ అని అఫ్కోర్స్ దే విల్ స్పీక్. అక్కడ వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళు అలాగే మాట్లాడతారు, ఇక్కడ వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇలాగే మాట్లాడతారు, ఎలాగైనా మాట్లాడవచ్చు. నెక్స్ట్ ఇంకా సో కాల్డ్ చాలామంది మన ఆర్టిస్టులు కూడా అక్కడ నుంచి వచ్చారు, అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు, అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటాం మనం, ఎప్పుడో ఇంటర్వ్యూలో చూస్తాం. వాళ్ళు అక్కడికి వెళ్ళి అలాగే తయారవుతున్నారా? లేదు కదా. సో ఎందుకు నీకంటూ సరే ఇంకో మెచ్చుకునే అంశం ఒకటి ఉంది. ఎవరికంటూ వాళ్ళొక యూనిక్నెస్ని సంపాదించుకోవడం అనేది ఉంటుంది. తనకు ఒక యూనిక్నెస్ కావాలనుకొని ఆ స్లాంగ్లో మాట్లాడుకోవడం అనేది ఐ అప్రిషియేట్. బట్ అది ఇంగ్లీష్ వరకు ఓకే, తెలుగును కూడా నీకు వచ్చిన భాషని నీకు మాట్లాడేలాగా వచ్చు, దాన్ని నువ్వు వంకర్లు తింకర్లు తిప్పడం ఎందుకు? అండ్ సో కాల్డ్ ఇక మోహన్ బాబు గారు, ఆయన తెలుగుకి ప్రాణం ఇచ్చేలాంటి మనిషి. ఎక్కడైనా పిల్లలు కనిపించినా పిలిచి వాళ్ళందరికీ ఏదో రకమైన చెప్తా ఉంటారు, మంచి మాటలు 4 చెప్తారు. ఆ స్కూల్ వాళ్ళే చదువు చెప్తారు, పెద్ద యూనివర్సిటీ ఉంది, ఒక సంస్థ వాళ్ళ వెనకాల. ఇఫ్ షీ వాంట్ టు స్పీక్ షీ కెన్, బికాజ్ షీ ఆల్రెడీ స్పోకెన్ మెనీ టైమ్స్. చాలాసార్లు తను మాట్లాడింది ఏ రకరకాల. నాకు తెలిసి తను లైక్ ఎప్పుడు వెళ్ళారు తను యూఎస్? ఎప్పుడు వెళ్ళింది? స్కూలింగ్ అంతా కూడా నాకు తెలిసి హైదరాబాద్లోనే అయి ఉంటుంది. సరే, అక్కడే పుట్టి పెరిగి ఇవ్వనివ్వండి, తప్పే ఉంది. పీపుల్ ఆర్ నాట్ స్పీకింగ్ లైక్ దట్ కదా, అంత అవసరం లేదు కదా తెలుగు. ఇప్పుడు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పనా, మహేష్ బాబు వాళ్ళ డాటర్ సీతారామయ్య ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్లోనే పెరిగింది. అమ్మాయి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఇంగ్లీష్ని అలాగే మాట్లాడింది ఆ స్లాంగ్లో, ఓకేనా. తెలుగు విషయానికి వస్తే చాలా నీట్గా మాట్లాడుతుంది, ఆ స్లాంగ్లో మాట్లాడింది, రైట్. అండ్ నెక్స్ట్ కేటీఆర్ మొన్న ఒక ఇంటర్వ్యూలో మనం చూసాం, అంటే పిల్లల గురించి చెప్తున్నాను నేను, ఇంకా వాళ్ళని వదిలే, పాపం వాళ్ళు పుట్టినప్పటి నుంచి మన కళ్ళ ముందే చేశారు కాబట్టి చెప్తున్నా. ఆ స్కూల్లో ఏదో ఈవెంట్ చేసేందుకు ఆర్గనైజ్ చేసేందుకు అతనికి మైక్ పెడితే ఒక టైప్ ఆఫ్ ఇంగ్లీష్లో మాట్లాడాడు. తెలుగు మాట్లాడమనండి, నీట్గా మాట్లాడతారు. మళ్ళీ తెలుగును కూడా అలా మాట్లాడరు అని చెప్పేసి.
స్పీక్ తెలుగులానే మాట్లాడతారు. అంత అవసరం ఏంటి అంటే ఆ యూనిక్నెస్ మరి అంత ఏంటి, అందుకే ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి మంచులక్ష్మి గురించి అవసరం లేదు, ఎందుకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మ్యాటర్ ఏంటంటే కస్తూరి గారే చాలామంది ఎన్టీఆర్ని ట్రోల్ చేస్తుంటే ఇద్దరిని కంపేర్ చేస్తే అతన్ని ఇతనితో కంపేర్ ఈ అమ్మాయితో కంపేర్ చేయకండి. అతను చేసింది కరెక్టే, అతను ఎక్కడ ఎవరికి అర్థమవుతుందో అలా మాట్లాడాడు అంతే తప్ప అలా మాట్లాడడం ఆయన ఉద్దేశం కాదు. అక్కడికి వెళ్ళి నువ్వు మామూలుగా నువ్వు సింపుల్గా మాట్లాడితే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్స్ అంటే వాళ్ళకి అర్థం కాదు. ట్వింకిల్ అంటేనే వాళ్ళకి అర్థం అవుతుంది, అంటే దే ఓన్ దట్ అలా అనమాట. సో అంతే, చాలా మనం ఎందుకు మన ప్రాంతీయ భాషల్లోనే మరీ గోదావరి జిల్లాలు అట్లా మూలకున్న వాళ్ళు తెలంగాణ వస్తే కొంచెం అర్థం కాదు, వర్డ్స్ డిఫరెన్స్ వచ్చేస్తాయి. సో స్లాంగ్ కూడా డిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఒక నిమిషం విని అర్థం చేసుకుంటారు. సో రైట్, అంటే ప్రాంతాలను బట్టి ఖచ్చితంగా మనం అక్కడ అలా మాట్లాడితేనే అర్థమవుతుంది. బట్ మంచులక్ష్మి గారి విషయంలో కస్తూరి గారిని మీరు ఏం చెప్తారు, సపోర్ట్ చేస్తారా, ఏమంటారు? నేను కస్తూరి గారికే సపోర్ట్ చేస్తాను. వై బికాస్ షీ టోల్డ్ రైట్. తను కరెక్టే చెప్పింది కదా, అలా ఎందుకు ఉండడం అని చెప్పింది. అవన్న పాయింట్ మేజర్ పాయింట్ ఏంటి, సరే నీకు ఇంగ్లీష్ అలా వస్తే అలా మాట్లాడు, ఎవరు వద్దనలా. నీకు వచ్చిన తెలుగును కూడా ఎందుకు అలా చేస్తావు, చిత్తూరు అమ్మాయిగా ఎందుకు అలా చేస్తావు అని, అంతే, అంతమించేం లేదు. అండ్ జనరల్గా ఈ స్లాంగ్కి సంబంధించి ఎక్కువగా మంచులక్ష్మి గారే ట్రోల్ అవుతూ ఉంటారు, రైట్? మంచు మనోజ్ కానీ లేకపోతే మంచు విష్ణు కానీ ఎవరు ట్రోల్ చేయరు, వాళ్ళు కూడా మంచి ఇంగ్లీషే మాట్లాడతారు, రైట్? బట్ వాళ్ళు ట్రోల్స్కి గురవరు, మంచులక్ష్మి గారు మాత్రమే గురవుతూ ఉంటారు. ఎందుకంటారు? ఇంకా చెప్పాలంటే విష్ణు మంచి ఎడ్యుకేటెడ్, ఈ అమ్మాయి కంటే హీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్. అఫ్ కోర్స్ ఆ అబ్బాయి ట్రోల్స్ గురైనా ఇంకో రకంగా ట్రోల్ చేస్తారు, స్లాంగ్ విషయంలో ఉండదు. ఇక మంచు మనోజ్ అంటే అసలు ట్రోల్స్ దరిదాపుల్లో కూడా రారు, ఆయన గడపదు ఒక్కో ట్రోల్ కూడా, హీఈస్ లైక్ దట్. ఇంకా మోహన్ బాబు గారిని ఎందుకు అలా చేస్తారు అంటే ఇక ఆయన పలు సందర్భాల్లో ఆయన మాట్లాడే తీరు కానీ అంటే ఆయన చెప్పుకునే ఇది కానీ అందుకని ట్రోల్ చేస్తారు. అది అలవాటు మంచులక్ష్మికి వచ్చింది చాలా సందర్భాల్లో, గొప్పలు చెప్పుకోవడం అంటే ఇంకా చెప్పాలంటే హోమ్ టూర్ ఒకటి చేసింది, సరేనా, అన్నీ చూపించుకోవాలనుకుని చూపించుకుంది. సందర్భం వచ్చినప్పుడు కూడా నా ఫేస్ ఇలా ఆయిలీగా ఉందని ఏమనుకోవద్దు, ఇది బేసిక్ ఈ లుక్ ఏంటంటే ఇలా ఇవేవో రాసుకున్నాను, బేసిక్గా ఇంట్లో మేము ఇలా ఆయిలీగానే ఉంటాం, షూట్స్ ఉన్నప్పుడు మాత్రం మేకప్ వేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఆ సందర్భం హోమ్ టూర్లో ఇంకో విషయం చెప్పింది, అక్కడ పేపర్ కనుక చూడు, స్క్రిప్ట్ ఎక్కడ పడితే అక్కడ ఇల్లు నిండా స్క్రిప్ట్లే అంత ఇరగదీసే సినిమాలు ఏం చేస్తున్నావు మరి సంవత్సరం అంతా, నాకు తెలియలా. అది అంటే వాళ్ళందరూ కలుసుకున్నారు. ఇంకొక పెద్ద రూమ్ చూపించి ఇక్కడ రోజు స్క్రిప్ట్ డిస్కషన్లు అవుతాయని చెప్పింది. సో ఇలాంటివి చేస్తే కదా ట్రోల్స్ గురవుతారు. అంటే జనరల్గా హోమ్ టూర్స్ అంటే అందరూ అదే చేస్తున్నారు కదా, ఫ్రిడ్జ్ టూర్ అంటారు, తప్పు లేదు, అవి చూపించుకోవచ్చు. కానీ మంచులక్ష్మి గారు చేస్తేనే ప్రాబ్లం ఎందుకు? మంచులక్ష్మి గారు చేసింది హోమ్ టూర్ కాదు, దాంట్లో పరోక్షంగా ఇంకేదో చెప్పింది ఆవిడ. అంటే హోమ్ టూర్ ఇల్లు చూపించడం తక్కువ, అక్కడ జరిగే పరిణామాల్ని ఇక్కడ జనరల్గా ఎప్పుడైనా స్క్రిప్ట్ వస్తే ఇక్కడ డిస్కస్ చేసుకుంటారంటే అది వేరు, కన్విన్స్ అవుతారు. ఎప్పుడు ఇక్కడ స్క్రిప్ట్లు విపరీతంగా స్క్రిప్ట్లు ఈ రూమ్ అందుకే కట్టించేసామంటే ఇక మాకు ఆ స్క్రిప్ట్ డిస్కషన్లకి మాకు క్షణం తీరుకుండట్లేదు. అంటే ఎట్లా సంవత్సరానికి 50 సినిమాలు చేస్తున్నా నేను, రోజుకోటి రిలీజ్ అవుతున్నా మూవీ, ఆ రేంజ్లో చెప్పుకుంటే కొంచెం అనిపిస్తుంది. తీరా పేజీలు తిప్పి చూస్తే ఏమి ఉండవు, మళ్ళీ దాంట్లో ఎప్పుడో కానీ రారు, అంతే. కానీ సరే, ఇప్పుడు మన ట్రోల్ అంతా లాంగ్వేజ్ గురించి కాబట్టి దీంట్లో ఐ సపోర్ట్ కస్తూరి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.